హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐఎంఈకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకు ఇక్కడ బ్లూ ప్రింట్ అయితే ఉంది కదా. సో ఈ బ్లూ ప్రింట్లో మనకు మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 5 యూనిట్స్లో మనకు వెయిటేజ్ కానీ చూస్తే ఫస్ట్ 5th యూనిట్కి అయితే మనకు హై వెయిటేజ్ అయితే ఇచ్చారు 17 మార్క్స్. అండ్ దెన్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్కి 14 ఈచ్ అయితే ఇచ్చారు. అండ్ ఫస్ట్ యూనిట్కి 11 మార్క్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ వెయిటేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మేము జస్ట్ పాస్ అయితే చాలు అని అయితే అనుకుంటున్నారో వాళ్ళు ఈ వెయిటేజ్ ఆర్డర్ వైజ్ కానీ చదువుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎక్కువ మార్క్స్ అయితే వాళ్ళు కవర్ చేయగలుగుతారు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ యూనిట్ నుంచి చదివి లాస్ట్లో టైం సరిపోవట్లేదని చెప్పి 1 or 2 యూనిట్స్ అయితే లీవ్ చేసేసి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ 1 or 2 యూనిట్స్ అంటే 5th యూనిట్కి 17 మార్క్స్ హై వెయిటేజ్ ఉంది కాబట్టి సో ఆ యూనిటే మనం లెఫ్ట్ చేసామని చాలా లాస్ అయితే అవుతామన్నమాట. ఓకేనా? సో అందుకని చెప్పి అయితే మనకు వెయిటేజ్ అనేది ఆర్డర్ వైజ్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆర్డర్ వైజ్ అంటే ఏంటి, ఫస్ట్ వచ్చి 5th యూనిట్, అండ్ దెన్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్, అండ్ దెన్ లాస్ట్ వచ్చి ఫస్ట్ యూనిట్ అనమాట. అండ్ అలానే ఇక్కడ 10 మార్క్స్ కూడా చూస్తే మనకు సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్, 5th యూనిట్స్లో మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ యూనిట్లో మాత్రం ఇవ్వలేదు. సో ఈవెన్ 10 మార్క్స్లో కూడా ఫస్ట్ యూనిట్ లేదు కాబట్టి మీరైతే ఫస్ట్ యూనిట్ అనేది లాస్ట్లో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. రిమైనింగ్ యూనిట్స్ అయితే క్లియర్గా అండ్ పర్ఫెక్ట్గా అయితే నేర్చిపెట్టుకోండి. ఓకేనా? సో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫై అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడబోయే ముందు మీకైతే నేను ఒకటైతే చెప్తాను. ఏంటి అంటే ఐఎంఈలో ఒక పర్టికులర్ క్వశ్చన్, ఒక 2 or 3 పర్టికులర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అయితే చెప్పలేమన్నమాట. సో అవేంటి అంటే జనరల్ క్వశ్చన్స్ కాబట్టి, జనరల్గా అడిగే క్వశ్చన్స్ కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లానే ఉంటుంది. కానీ వీటిని ఎలా నేర్చుకోవాలంటే మీరు ది మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కానీ మీరు అర్థం చేసుకున్నారంటే మీ ఓన్గా మీరు కూడా రాసేయచ్చు అనమాట. సో దానికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఎవరైతే మేము జస్ట్ పాస్ అయితే చాలు అని అయితే అనుకుంటున్నారో వాళ్ళు నేను ఇక్కడ ఏవైతే టెక్స్ట్ హైలైట్ క్వశ్చన్స్ చేశానో సో అవైతే క్లియర్గా ఇన్డెప్త్గా నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇంకా క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ యూనిట్ ప్రిన్సిపల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇందులో మనకు ఎవల్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఈ 4 క్వశ్చన్స్లో మనకు కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ 2 అయితే ఉంటాయన్నమాట. ఒకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంకోటి వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, సైంటిఫిక్ మేనేజ్మెంట్ వేరు, నార్మల్ మేనేజ్మెంట్ వేరు. సో ఈ 2కి ప్రిన్సిపల్స్ కూడా వేరే వేరే ఉంటాయి. సో ఆ ప్రిన్సిపల్స్ ఇవి మీరు క్లియర్గా అయితే నేర్చిపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే ఒక మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఇంకొక సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్కి అటు ఇటుగా రాసేస్తారనమాట. సో ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు క్రాస్గా రాయకుండా అయితే చూసుకోండి. ఒకదాని ప్రిన్సిపల్స్ ఇంకో దానికి, ఇంకో దాని ప్రిన్సిపల్స్ ఇంకో దానికి రాయకుండా మీరైతే క్లియర్గా అయితే చూసుకోండి. అండ్ దీనిలో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేనేజరల్ స్కిల్స్ అనమాట. సో ఇవి కూడా అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సో అది కూడా అయితే ఇంపార్టెంట్ అనమాట. అది కూడా చూసుకోండి. సో నేను మళ్ళీ చెప్పడం ఒకటే అండి, ఇక్కడ మీరు ఈ క్వశ్చన్స్ అన్నింటినీ బట్టి పడితే కుదరదండి ఈ యూనిట్లో. ఎందుకంటే ఏది ఎంత ఇంపార్టెంటో చెప్పలేము కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అయితే నేర్చుకుంటున్నారో ఆ క్వశ్చన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు ఆ క్వశ్చన్ని నీట్గా పర్ఫెక్ట్గా అయితే రాయగలరు. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వెళ్తే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో యూనిట్లో మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్, మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్, బిహేవియరల్ థియరీ ఆఫ్ లీడర్షిప్, జాబ్ అనాలిసిస్, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ స్పెసిఫికేషన్స్, రిక్రూట్మెంట్, సెలెక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఈ ప్రాసెస్. అండ్ అలానే దీంట్లో ఇంకా వచ్చి బిజినెస్ ఓనర్షిప్స్ అనమాట. సో అందులో టైప్స్ ఉన్నాయి అండ్ ఈచ్ టైప్కి మనకు డిఫరెన్స్ అయితే కూడా తెలిసి ఉండాలి. అండ్ దాంతోపాటు కోఆపరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ వీటితో పాటు మనకి ఇక్కడ ట్రైబ్ థియరీ ఆఫ్ లీడర్షిప్ ఉంది కదా. సో ఇది కూడా మనకు అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అది కూడా అయితే నేర్చుకోండి. అండ్ అలానే డెలిగేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ ఒక డిఫరెన్సెస్, అండ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ రిలేషన్షిప్స్, లైన్ స్టాఫ్ అండ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్స్ ఒక ఇంపార్టెన్స్, వాటి ఒక డిఫరెన్సెస్ అండ్ వాటిని ఎలా ఆర్గనైజ్ చేస్తామని చెప్పి ఒక స్టెప్స్. సో ఇవి కూడా అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. యూనిట్లో మనకు ప్రొడక్షన్ ఎలా చేస్తాం అండ్ ఎలా స్టార్ట్ చేస్తామని చెప్పి అయినా అయితే క్వశ్చన్స్ చాలానే ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చి ప్లాంట్ లేఅవుట్స్ అనమాట. సో టైప్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్, అండ్ అలానే స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చి షెడ్యూలింగ్ మెథడ్స్, అలానే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే సప్లై చైన్ మేనేజ్మెంట్, కాంపిటిటివ్ స్ట్రాటజీ అండ్ సప్లై చైన్ స్ట్రాటజీ. సో వాటి యొక్క స్ట్రాటజీస్ మనం ఎలా పర్ఫామ్ చేయాలా, ఎలా మేనేజ్ చేయాలా అని చెప్పి అయితే
ఎక్స్ప్లెయిన్ అయితే చేయమని అయితే అడుగుతారు. అండ్ వాటి పాటు ఇక్కడ సిపిఎం పట్ నెట్వర్క్స్ అనమాట. సో మనం వచ్చి సిపిఎం పట్ అండ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇవి వచ్చి ప్రాబ్లమాటిక్ కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో సింగిల్ క్వశ్చన్ అయినా వీటి నుంచి అయితే అడిగే ఛాన్సెస్ అయితే హైలీ ఉంటాయన్నమాట. సో ఈ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి ఎస్పెషల్లీ ఈ యూనిట్ నుంచి లీవ్ అయితే చేయకండి. ప్రాబ్లమాటిక్ ఇవి ఎలా చేయాలా, ఏం చేయాలా అండ్ వాటిలో ఉన్న టర్మ్స్, కొన్ని టర్మ్స్ కీబోర్డ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా అయితే మీరు క్లియర్గా అయితే నేర్చిపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్న సిపిఎం అండ్ పట్ మనం చెప్పాం కదా, ఇవి వచ్చి ప్రాబ్లమాటిక్ అయితే ఉంటాయి. సో అందులో వచ్చి న్యూమరికల్ ప్రాబ్లమాటిక్ వచ్చి సిపిఎం పట్లో వచ్చి ఒక క్వశ్చన్ అయితే అడిగేదానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ దో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కూడా ఓకే. సో ఇవైతే అన్ని క్లియర్గా అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చి 4th యూనిట్ అండి, మెటీరియల్స్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ. సో యూనిట్లో మనకు ఏబీసీ అనాలిసిస్ కూడా ఒక ప్రాబ్లమాటిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. సో అది కూడా అయితే మనం క్లియర్గా నేర్చుకోవాలి యూనిట్ నుంచి. అండ్ దాంతోపాటు ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ, ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్ మేనేజ్మెంట్ అండ్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ లేఅవుట్స్ అండ్ అలానే టెండరింగ్ అండ్ ఈ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్, బిన్ కార్డ్, ఆర్ఎఫ్ఐడి ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఇన్ ఇండస్ట్రీ, ప్రివెంటివ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ 5S ఫర్ గుడ్ హౌస్ కీపింగ్, సేఫ్టీ అట్ వర్క్ ప్లేస్, హజార్డ్ అండ్ యాక్సిడెంట్. సో హజార్డ్స్కి యాక్సిడెంట్స్కి మనమైతే క్లియర్ డిఫరెన్స్ అయితే నేర్చిపెట్టుకోవాలి. ఎందుకంటే హజార్డ్స్ అండ్ యాక్సిడెంట్స్ రెండు ఒకటైతే కాదండి. సో మీరైతే దానికి డిఫరెన్సెస్ అయితే నేర్చిపెట్టుకోండి. అండ్ అందులో కూడా ఇప్పుడు హజార్డ్స్ నేర్చుకునేటప్పుడు 6 డిఫరెంట్ హజార్డ్స్ ఇండస్ట్రీలో ఏవైతే జరుగుతాయో వాటి గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోండి. అలానే యాక్సిడెంట్స్ కూడా 6 డిఫరెంట్ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ కూడా ఎలా జరుగుతాయి కూడా క్లియర్గా అయితే నేర్చిపెట్టుకోండి. సో వాటి క్వశ్చన్స్ ఇక్కడ కూడా అడిగారు. లిస్ట్ ఎనీ 6 డిఫరెంట్ హజార్డ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎక్స్ప్లెయిన్ ఎనీ 6 కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. అండ్ అలానే వాటితో పాటు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ అలానే ఎమిషన్ ఫ్రమ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్, దేర్ ఎఫెక్ట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ కంట్రోల్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దీంతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఏదైతే మనకు ఇండస్ట్రీ నుంచి వేస్టేజ్ వస్తుందో అందులో సాలిడ్ వేస్ట్ని ఎలా మేనేజ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటికి కూడా స్టెప్స్ అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చెప్పిన క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి 4th యూనిట్లో. సో ఈ 4th యూనిట్లో మేము జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు ఈ క్వశ్చన్స్ మాత్రం నేర్చుకుని సరిపోతుంది. అదే మంచి మార్క్స్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే ప్రతి క్వశ్చన్ అయితే మీరు చదవడం కన్నా కూడా చదివింది అండర్స్టాండ్ చేసుకుంటే మీకు బెటర్ అనమాట. ఎక్కువ టైం అయితే మీకు గుర్తుంటుంది అండ్ నీట్గా అయితే మీరు రిప్రజెంట్ చేసేదానికి ఛాన్సెస్ అయితే హైలీ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి 5th యూనిట్ అండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో మీరు ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇండస్ట్రియలర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్. సో ఎంటర్‌ప్రెన్యూర్కి ఇండస్ట్రియలర్కి డిఫరెన్స్ ఏంటో మీరైతే తెలుసుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చి ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్, మెథడ్స్ ఆఫ్ సైట్ సెలెక్షన్. సో మనకు సైట్ సెలెక్షన్ అంటే రిక్వైర్మెంట్ ఉన్న ఏరియాలోనే మనం అయితే ఇండస్ట్రీ కానీ ఆ ఫ్యాక్టరీ కానీ పెట్టాల్సి ఉంటుంది. సో రిక్వైర్ లేని ఏరియాలో పెడితే మనకైతే ఏం యూజ్ లేదు కదా. సో అలాంటి సైట్ సెలెక్షన్ మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ టు ద సైట్ సెలెక్షన్, ఇవన్నీ చాలా థింగ్స్ అయితే ఉంటాయి. సో అది కూడా మీరైతే క్లియర్గా చూసుకోవాలి. అండ్ అలానే కాన్సెప్ట్స్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా, జీరో డిఫెక్ట్ అండ్ జీరో ఎఫెక్ట్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా మీరైతే క్లియర్గా చూసుకోవాలి. దాంతోపాటు ఎకనామిక్ అండ్ టెక్నికల్ ఫ్యాక్టర్స్, అలానే ఫీజిబిలిటీ రిపోర్ట్ స్టడీ. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేర్చుకోవాలి. అండ్ అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మిస్ అని చెప్పి కూడా అంటాం దీని అయితే. అండ్ అలానే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ టీక్యూఎం. సో టీక్యూఎం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందులో పిల్లర్స్ కూడా అయితే ఉంటాయి. సో పిల్లర్స్ ఆఫ్ టీక్యూఎం కూడా మనం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఐఎస్ఓ స్టాండర్డ్స్ అనమాట. సో ఐఎస్ఓ 9000 సిరీస్ ఆఫ్ క్వాలిటీ సిస్టమ్స్ కూడా, అండ్ దాంతోపాటు ఐఎస్ఓ 14000 కాన్సెప్ట్స్ కూడా అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు పీడీసీఏ సైకిల్ అండి. సో పీడీసీఏ సైకిల్ పైన మీ ఓవర్ వ్యూ కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. అండ్ అలానే కైజన్ స్ట్రాటజీ. సో కైజన్ స్ట్రాటజీ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఫాలో అవుతారు అని చెప్పి కూడా స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. సో అది కూడా రాయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు నార్మల్ ఫైనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ కానీ లేకుంటే కాన్సెప్ట్స్ ఆఫ్ డిమాండ్ సర్వేస్ ఆర్ మార్కెట్ సర్వేస్. సో ఇలాంటివి అయితే చాలా చాలా థింగ్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ నేను చెప్పడం ఒకటి అండి, మీరు ఏ క్వశ్చన్ నేర్చుకోండి, బట్ ఈ ఐఎంఈలో ఏంటంటే మీరు నేర్చుకున్న క్వశ్చన్ మీరు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో మీరు జస్ట్ చదివితే సరిపోదండి. ఇక్కడ జస్ట్ మీరు ఏ క్వశ్చన్ అయితే నేర్చుకుంటారో సో దాన్ని అయితే క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటేనే మీరైతే క్లియర్గా రిప్రజెంట్ చేయగలరు. సో ఇప్పుడు చెప్పిన ఈ క్వశ్చన్స్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకొని అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫై అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.